హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మీడియం సైజ్ మామిడికాయని తీసుకుని పైన చిక్కంతా తీసేసుకున్నాక క్యారెట్ తురుముకుని దాంతో తురుముకోండి. మిక్సీలో వేసుకోవద్దు. మిక్సీలో వేసుకుంటే పేస్ట్ కింద అయిపోతుంది. తురుముకుంటేనే బాగుంటుంది. ఎండు రొయ్యలు తీసుకుని 4 సార్లైనా కడుక్కోండి. ఇసుకుంటుంది. స్టవ్ వెలిగించిన ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా వేగినాక ఎండు రొయ్యలను అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగినాక స్పూన్నర వరకు కారం వేసుకుని బాగా కలుపుకున్నాక మామిడికాయ తురుము కూడా సరిపడా వాటర్ను ఇప్పుడే వేసేసుకోవాలి. 2 గ్లాసులన్నర వరకు వాటర్ వేసుకుని బాగా కలుపుకుని సగం కూర ఉడికినాక మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని సిమ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మామిడికాయ తురుము తొందరగా దగ్గర పడుతుంది. అందుకు సిమ్లో పెట్టే ఉడికించుకోండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.